గోవా బ్యూటీ ఇలియానా తెలుగు వారికి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది ఈ లవ్లీ బ్యూటీ. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలింది. తెలుగు సినీ పరిశ్రమలో ₹1,00,00,000 పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ ఇలియానానే. ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీ నుంచి దాదాపు కనుమరుగైందనే చెప్పుకోవాలి. కొత్త హీరోయిన్లు వస్తుండడంతో ఆమె హవా తగ్గిపోయింది. తాజాగా ఆమె దక్షిణాదిలో ఎందుకు అవకాశాలు తగ్గాయో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2012లో తాను అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ లో బర్ఫీ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించానని ఇలియానా తెలిపింది. ఆ టైంలో తాను సౌత్ లో చాలా బిజీగా ఉన్నానని, అయితే బర్ఫీ వంటి చిత్రాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని తాను భావించానని, అందుకే తాను ఆ సినిమాకి ఓకే చెప్పానని వెల్లడించింది. కానీ దక్షిణాది వాళ్లంతా తాను సౌత్ ను వదిలేసి బాలీవుడ్ కి మకాం మార్చారని భావించారని అనుకున్నారన్నారు. ఆ ఆలోచనతోనే దక్షిణాది దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు ఇచ్చేందుకు వెనుకాడారని ఇలియానా పేర్కొన్నారు. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తాను సినిమాల్ని ఎంచుకునే విధానంలో కూడా మార్పు వచ్చిందని ఇలియానా తెలిపింది. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఇలియానా పేర్కొంది. ఇలా ఎందుకు జరిగిందో కూడా తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఇలియానా ఒక బిడ్డకు తల్లైన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణాదిలో దాదాపు ఆమె కెరీర్ ముగిసినట్లేనని చెప్పుకోవచ్చు. ఇలియానా 2018లో రవితేజతో కలిసి అమర్ అక్బర్ యాంటనీ సినిమాలో చివరిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.